శ్రీమతి నమః. భారతదేశంలో ఉంటారు, మన తిండి తింటారు, మన గాలి పీల్చుకుంటారు. వాళ్ళ అవసరాలకి మన భారతదేశంలోనే ఉండి అన్ని చేసుకుంటూ మన దేశానికి వెన్నుపోటు పొడి చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా వెన్నుపోటు పొడుస్తున్నారని తెలిసినా కూడా మనం మాత్రం వాళ్ళని ఏమీ అనం. మొన్న విదిశాలో ఏం జరిగిందో తెలుసా? ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉంటే కొంతమంది ముస్లిం యువకులు జెండా వందనం చేసిన తర్వాత జై పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళు నినాదాలు చేశారు. జెండా వందనం మద్దతు చేస్తుంటే జై పాకిస్తాన్ అని అన్నారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో ఒకసారి ఆలోచించండి. అలా అన్నా సరే మనకి కొంచెం కూడా పౌరుషం రాదు, ఇలాంటి మాటలు బయటికి రావు. బయటికి వస్తే ఎక్కడ మన అందరికీ తెలిసిపోతుందో అని చెప్పి ముందు దీన్ని బయట పెట్టరు. సరే, ఈ పాకిస్తాన్ జిందాబాద్ అన్న తర్వాత బజరంగ్ దళ వాళ్ళు వచ్చారట, వాళ్ళ మీద చర్యలు అవి తీసుకోవాలి అని అన్నారట. అలాగే మొన్నటికి మొన్న ఒక పాస్టర్ ఒక ఫోన్ కాన్వర్సేషన్ లో అతను మాట్లాడుతున్నాడు. ఏంటంటే భగవద్గీత గురించి మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? అటువైపు మాట్లాడిన వ్యక్తి కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. ఎందుకంటే ఆ మాట, భాష, పరిజ్ఞానం తెలిసిపోతుంది అవతలి వ్యక్తి ఎలాంటి వాడు అని. ఎందుకంటే అతనితో మాట్లాడుతున్నప్పుడు అతని పేరే సరిగ్గా చెప్పుకోవడానికి తడబడి ఆ తర్వాత నువ్వెవరు అంటే హిందూ బ్రాహ్మణ్ అంట. ఏంటో హిందూ అని చెప్పాలో బ్రాహ్మణ్ అని చెప్పాలో తెలియక రెండూ కలిపి చెప్పాడు. అప్పుడే అర్థమైపోతుంది కదా అతను ఎవడో. అయితే అతను అంటాడు కదా, వ్యభిచారం చేయకూడదని చెప్పి భగవద్గీతలో ఎక్కడైనా ఉందా అంట. ఏంటి అసలు భగవద్గీతలో ఏముంటుందో తెలియకుండా, అసలు ఏ ప్రశ్న అడగాలో తెలియకుండా కాన్వర్సేషన్, దీని గురించి ఒక పెద్ద వీడియో, మళ్ళీ మన దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడడం. వీళ్ళందరికీ లోకి ఎవరిచ్చారంటారు? మనమే ఇచ్చాం. ఎందుకంటే మనలో మనమే మన దేవీ దేవతలను తిట్టుకుంటాం కాబట్టి, మనలో మనమే ఒకరికొకరికి పేర్లు పెట్టుకుంటాం కాబట్టి, ఇంకొకరికి లోకం అయిపోయాం కాబట్టి ప్రతి ఒక్కడు మన దేవుళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటారు. అలాంటి వీడియోలు పెట్టినా మనకు అస్సలు కిమ్మని నాస్తే ఏం అనిపించదు. కాస్త ఏదో 2 రోజులు ఎగురుతాం, ఆ తర్వాత చప్పబడిపోతాం. మళ్ళీ ఇంకొకటి వస్తాడు, ఇంకో మాట మాట్లాడుతూనే ఉంటాడు. ఈ వీడియోలో చూడండి, వీడికి ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతాడు. जो हमारी जिम्मेदारी है इस मुल्क के लिए वो हम निभाएंगे हर हाल में इंशाल्लाह। कोई समझौता नहीं होगा उसको। हमारा मजहब अलग है, जरूर हमारा लिबास अलग है, हमारी तहजीब भी अलग है, हमारे खाने पीने का तरीका अलग है। और तुमको अगर बर्दाश्त नहीं है हमारा मजहब तो तुम कहीं और चले। వెళ్ళిపోవాలంట. హిందువులు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ నెత్తి మీదకి వెళ్ళిపోవాలా మనం? ఎక్కడికి వెళ్ళిపోవాలి? హిందువులు వెళ్ళిపోండి. మన దేశంలోకి వచ్చి మన దేశంలో ఉంటూ హిందువులు వెళ్ళిపోమంటాడేంటి? అంత ధైర్యం ఉందా వాళ్ళకి? మన దేశంలోకి వచ్చి మనల్ని పొమ్మండానికి? వాళ్ళకి 100 దేశాలు ఉన్నాయి కదా, అక్కడికి పోవచ్చు కదా. మనకున్న ఒకే దేశంలో వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని కూడా ఆక్రమించేసుకోవడం కోసం హిందువులు వెళ్ళిపోవాలంట. మరి వీళ్ళు ఎక్కడికి పోతారో మనం వెళ్ళిపోయిన తర్వాత? మాట్లాడడానికి కూడా అర్థం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ మన భారతదేశంలో తయారైపోతారు. వాళ్ళని మనమేమో ఎక్కువగా పొగిడేస్తూ ఉంటాం. అలాగే ఈ ఓవైసీ గారు చూడండి, 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట ఏం మాట్లాడారు? ప్రధానమంత్రి మోడీ గారు అలాగే యోగి ఎప్పుడు ఉండరు, వాడు ఓడిపోతే హిందువుల పరిస్థితి ఏంటి అని. భారతదేశంలో ఉంటూ మన రాజకీయ నాయకుడిగా ఉంటూ ఓట్లేసి గెలిపించేసి ఒక రాజకీయవేత్తగా కూర్చోబెట్టాం. అతను మన హిందువుల గురించి అలా మాట్లాడుతూ ఉంటే కనీసం నోరు విప్పి ఇలా ఎందుకు మాట్లాడావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగలేము. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మెజారిటీ అయిపోతున్నారు, త్వరలో మనం మైనారిటీలుగా మారిపోతాం. మన పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు చెప్తున్నారు, ఒరే మీరు హిందూ దేశంలో మీరు ఉండర్రా, మీరందరూ వెళ్ళిపోతారు బయటికి, మిమ్మల్ని మేము మతం మార్చేస్తాం, భయాన్నో నయానో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ అర్థం చేసుకోలేకుండా మనం వాళ్ళు ఏమంటున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టే వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోవట్లేదు. ఏదో మాట్లాడుకుంటున్నారులే అని చెప్పి మనం వదిలేసాం. అసలు ఇంకో విషయం తెలుసా? మన భారతదేశంలో కొంతమంది బాలీవుడ్ యాక్టర్లు ఏం చేసేవారు అంటే ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేవారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 14న జరుపుకుంటున్నారు అంటే వాళ్ళు జరుపుకునే వేడుకలు ఏంటి? పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14న, వాళ్ళు భారతదేశంలో ఆ వేడుకలు జరుపుకుంటున్నారు. అంటే వాళ్ళని కనీసం ఎవరు ఏమీ అనలేకపోయారు కొన్ని రోజుల పాటు. కానీ బాల్ ఠాకరే గారు మాత్రం చాలా గట్టిగా ఆయన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారనమాట. ఆ తర్వాతనే వాళ్ళు 14వ తారీఖున ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవటం వాళ్ళు మానేశారు. పైకి మానేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆ పాకిస్తాన్ యొక్క ప్రేమ మనసులో ఉండిపోతుంది కదా. ఆ ప్రేమ ఉండిపోవటం వల్లే కదా కొన్నాళ్ల పాటు ఇక్కడ వాళ్ళు వేడుకలు చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళందరూ భారతదేశంలో ఉంటారు. అయినా సరే మనం వాళ్ళని ఏమీ అన్నాం. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఆ అమ్మాయి ఏం మాట్లాడుతోంది? ये तो कुत्ता बिल्ली की लड़ाई नहीं, याद रख तू तो शेरों के साथ खिलवाड़ कर रहा
ఇదేమి కుక్క పిల్లి ఆట అనుకున్నావా అంటూ నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని నిలబెట్టి మాట్లాడుతోంది. నిజంగా మనం హిందువులం అయితే ఇవన్నీ చూసి కనీసం బుద్ధి సిగ్గు అనేది తెచ్చుకుని మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది మనం ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేదనుకోండి మన బ్రతుకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మొన్న అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరిగింది. ఆ స్నాతకోత్సవం జరిగినప్పుడు ఏమైందో తెలుసా, ఒక 80 మంది విద్యార్థులు పాలస్తీనా ఫ్లాగ్స్ ప్లకార్డ్స్ పట్టుకుని ఆ బ్యాడ్జెస్ పెట్టుకుని అక్కడ స్నాతకోత్సవం రోజున దానికి హాజరయ్యి సర్టిఫికెట్స్ అవి తీసుకున్నారు. మన భారతదేశంలో ఉంటూ, అది కూడా బెంగళూరులో జరిగింది స్నాతకోత్సవం జరిగినప్పుడు, మన భారతదేశంలో ఉంటూ ఇంకో దేశం గురించి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ జెండాలు మన భారతదేశంలో వాళ్ళు తిప్పుకుంటూ ఆ బ్యాడ్జీలు పెట్టుకుని తిరుగుతూ ఉంటే కనీసం స్పందించను కూడా మనం స్పందించాం. ఎందుకంటే మనకి పరమత సహనం ఎక్కువ, అన్ని మతాలు సమానమే మనకి, అందుకని చెప్పి పక్కనోడు వచ్చి మనల్ని ఎప్పుడు ఇలా నెత్తి మీద మొట్టుతూనే ఉంటాడు, మనం మొట్టించుకుంటూనే ఉంటాం. అందుకే కదా పరాయి దేశం నుంచి వచ్చి మన దేశంలో వాళ్ళ దేశం గురించి మాట్లాడుతున్నారు. ఆ పక్క దేశాల దగ్గరికి వెళ్ళి మనం ఇవన్నీ మాట్లాడగలమా? మాట్లాడితే వాళ్ళు ఉండనిస్తారా? అక్కడ ఉండనివ్వరు కదా. అసలు మనం ఎందుకు ఇలా ఊరుకోవాలి? ఎందుకు ఊరుకుని వాళ్ళని వదిలిపెట్టేయాలి? మనం ఎందుకు సమాధానం వాళ్ళకి చెప్పలేకపోతున్నాం? ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావో తెలుసా? మనందరం కలిసి ఉండం కాబట్టి, మనలో మనమే కొట్టుకుంటాం కాబట్టి వీళ్ళందరూ మన ధర్మం మీద దాడి చేస్తున్నారు. అసలు చెప్పాలి అంటే ఫ్రాన్స్ లో ఒక సంఘటన జరిగింది. అదేంటో తెలుసా? ఫ్రాన్స్ లో ట్యునీషియా నుంచి ఒక యువకుడు 40 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ లో స్థిరపడ్డాడు. అతను ఏం చేశాట, ఈ ఫ్రాన్స్ యొక్క ఫ్లాగ్ గురించి ఒక మాట ఏదో మాట్లాడట, ఏదో సైతాను అని ఏదో మాట్లాడట. ఆ మాట మాట్లాడినందుకు గాను అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ మాటల్ని వైరల్ చేసేసారు. వైరల్ చేస్తే పోలీసులు ఏం చేశారు అంటే అతన్ని ఆ మాట అన్న 8 గంటల్లోగా అతన్ని ఆ దేశం నుంచి బయటికి పంపించేశారు. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ దేశం గురించి మాట్లాడితే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో చూడండి. 8 గంటల్లో వాళ్ళు బయటికి గెంటేశారు అంటే 40 సంవత్సరాల నుంచి అతను అక్కడ ఉన్నాడు. అతనికి మాట్లాడే హక్కు ఉందా లేదా ఇవన్నీ అతను ఆలోచించుకునే సమయం కూడా అతనికి ఇవ్వకుండా అతన్ని బయటికి గెంటేశారు అంటే మరి మన భారతీయులు కొంచెమైనా అవి చూసి సిగ్గుపడాలి కదా. అలా అంటే భారతదేశంలో మాట్లాడడానికి స్వాతంత్రపు హక్కు ఉంది, ఏదైనా మాట్లాడచ్చు, ఎవడు ఎవరినైనా తిట్టచ్చు, ముఖ్యంగా హిందువులని ఎవడైనా తిట్టచ్చు, హిందువులని ఎవడైనా బాధించచ్చు, హిందువులని ఎవడైనా కొట్టచ్చు. ఏం చేసినా సరే హిందువులు నోరెత్తకూడదు, నోరు మెదపకూడదు. అలా మెదిపితే మన మీద కేసులు అవన్నీ బనాయించేసి మనల్ని బాధ పెట్టి మనల్ని ఏదో చేస్తారన్న భయంతో మనం నోరు మూసుకుని కూర్చుంటున్నాం. ఎప్పటికైనా కళ్ళు తెరవలేదు అని అనుకోండి, హిందువులుగా ఇక్కడ ఉండం. మనల్ని పరిపాలించే హక్కు మనం ఇంకొకటి చేతిలో పెట్టేశాము అని అనుకోండి, మనల్ని వాళ్ళు మార్చేస్తారు. కళ్ళు తెరుచుకుని ఎప్పటికైనా సరే ఏం జరుగుతున్నాయో అర్థం చేసుకుంటే హిందువులుగా ప్రాణాలతో మిగులుతాం. లేదు అంటే మన ప్రాణాలను కూడా తీసేసి మనల్ని భూస్థాపితం చేసేసి భారతదేశాన్ని కూడా ఇంకొక దేశంగా వాళ్ళు మార్చేసుకుంటారు. ఆ రోజు మనకి రాకముందే మనం కళ్ళు తెరుద్దాం, హిందువుగా బ్రతుకుదాం, హిందువుగా మాట్లాడదాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.